ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాష్కామ్ అనే గ్రామంలో విత్తనాల ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పేసి ప్రజలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బలవంతాన ఆ గ్రామ ప్రజలకు ఆమోదం లేకుండా ఇలాంటి ఆ ప్రజల యొక్క నిర్ణయం తీసుకోకుండా ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిన సందర్భంలో కూడా అప్పుడు ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అడ్డుకున్నందుకు అప్పుడున్నటువంటి కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ అయ్యి మన సుమారు 5 తర్వాత చాలా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తుంది. ఏదేమైనా కూడా గౌరవ కోర్టు మీద చట్టం మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయం తెలుస్తాను ఒక విశ్వాసం మాకు ఉంది.